ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారు అనే దాని గురించి నేను కాదు నా ఫ్రెండ్ చెప్తుంది, ఒక్కసారి వినండి. ఈ వీడియోలో మీరు చూడబోయేది నేపాల్లో మీరు ఎక్కడెక్కడా చూడాలి, ఆ తర్వాత మన తెలుగు రాష్ట్రాల నుంచి నేపాల్కు ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, అక్కడ తినే ఫుడ్ ఏవి, అన్ని విపరీతమైన వివరాలు ఈ వీడియోలో ఉన్నాయి. మీరు చివరి వరకు ఈ వీడియోను చూడండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే దయచేసి నా ఫ్రెండ్ నా ప్రయాణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం అండి. సో ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నామండి నేపాల్ ట్రిప్ గురించి. సో నేపాల్ ట్రిప్కి బడ్జెట్ ఎంత అవుతుంది, ఏంటి, అసలు ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి చూడాలి అనే దాని గురించి ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందండి, నా పాత ట్రిప్ మీరు చూసుకుంటే నేను ఇక్కడ నుంచి డార్జిలింగ్ వెళ్ళి, డార్జిలింగ్ నుంచి సిక్కిం అనే స్టేట్కి వెళ్ళి, అక్కడి నుంచి నేపాల్ వెళ్ళాను. సో ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ టైంలో నేను ఎక్కువ కవర్ చేయాలి అనుకుంటానండి, ఎక్కువ చూడాలి అనుకుంటాను. సో అలాగా లూప్గా నేను ప్లాన్ చేశాను. సేమ్ నా లూప్ కావాలి అనుకుంటే మీరు కింద లూప్ అని కామెంట్ చేయొచ్చు. దానికోసం క్లియర్గా నేను పిన్ టు పిన్ ఐడినరీ ఇస్తానండి, ఎలా వెళ్ళాలి ఏంటి అనే దాని గురించి. సో ఇప్పుడు నేపాల్ గురించి మనం మాట్లాడుకుంటే, నేపాల్ ఇది ఒక ఇంటర్నేషనల్ కంట్రీ అండి. సో ఇక్కడికి వెళ్ళడానికి మనకి పాస్పోర్ట్ అవసరం లేదు, ఆ తర్వాత ఎలాంటి వీసా అవసరం లేదు. వేరే కంట్రీస్కి వెళ్ళాలంటే జనరల్గా ఏముంటాయండి, పాస్పోర్ట్ కావాలి, ఆ తర్వాత ఆ కంట్రీ వీసా ఫ్రీయా, ఆనర్ వీసానా సంథింగ్ ఉంటుంది. సో అది తెలుసుకోవాలి. తర్వాత రిటర్న్ ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుకింగ్ ఇలాంటివన్నీ చూపించాల్సి వచ్చింది. కానీ నేపాల్కి మాత్రం ఇలాంటివి ఏమీ అవసరం లేదండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించేసి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఎన్ని రోజులైనా నేపాల్లో ఉండొచ్చు. నేను చెప్తున్నాను, థాయిలాండ్ ఎవరైతే వెళ్ళలేరో, ఎవరైతే డబ్బులు ఎక్కువ, థాయిలాండ్ 30-40 వేలు అనుకుంటారో, కనీసం 10 నుంచి 15 వేలలో ఒక మంచి ఇంటర్నేషనల్ ట్రిప్ వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళకి నేపాల్ అనేది ది బెస్ట్ ఆప్షను. సో నేపాల్లో యాస్టీస్ లైక్ థాయిలాండ్ లానే ఉంటుందండి, కాకపోతే కొంచెం అటు ఇటు మీకు సముద్రం ఉండదు, అంతమించి ఇంకేం లేదు. ఇప్పుడు నేపాల్ ఎలా వెళ్ళాలి మాట్లాడుకుందాం. నేపాల్ వెళ్ళడానికండి మన తెలుగు స్టేట్ల నుంచి డైరెక్ట్గా గోరఖ్పూర్ అనే దగ్గరికి వెళ్ళాలి, లేదంటే సిలిగురి దగ్గరికి వెళ్ళాలి. సో మనకి దగ్గర ఏంటి అంటే గోరఖ్పూర్ అండి. సో గోరఖ్పూర్ అనేది యూపీ స్టేట్లో ఉంటుంది. సో యూపీ స్టేట్ గోరఖ్పూర్ వెళ్ళి అక్కడి నుంచి బస్ పట్టుకొని ఒక 150 రూపాయలు ఇస్తే డైరెక్ట్గా మీకు బోర్డర్ దగ్గర ఆపేస్తారండి. సో ఆ బోర్డర్ దగ్గర 150కి మీరు తీసుకొని ఆ బోర్డర్ క్రాస్ అయ్యి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మీకు కాఠ్మండు కావచ్చు, పోఖ్రా కావచ్చు, బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. దగ్గర 800 రూపాయలు మన ఇండియన్ కరెన్సీలో తీసుకుంటారు. సో యాక్చువల్గా మీరు ఏం చేస్తారంటే అక్కడి నుంచి డైరెక్ట్గా కాఠ్మండు వెళ్ళిపోండి. సో కాఠ్మండులో ఒక 3-4 రోజులు మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. కాఠ్మండు మంచి ప్లేసెస్ ఉన్నాయి. ఇవన్నిటి గురించి వీడియోస్ చేసి పెట్టాను, ఒకసారి ఆ వీడియోస్ మీరు చెక్ చేయొచ్చు. సో అలాగా 4 రోజులు మంచిగా కాఠ్మండుని ఎక్స్ప్లోర్ చేసి ఒకరోజు నైట్ పెట్టుకోండి. కాఠ్మండు నుంచి డైరెక్ట్ పోఖ్రా దగ్గర 8 గంటల జర్నీ అయితే ఉంటుందండి. సో పోఖ్రా వచ్చేసి, పోఖ్రాలో కూడా గట్టిగా మాట్లాడితే ఒక 2 నుంచి 3 రోజులు మంచిగా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట పోఖ్రాని. పోఖ్రాలో మంచి టూరిస్ట్ ప్లేస్లు ఉంటాయి. అండ్ అలాగనే నేపాల్ గురించి ఒకే ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ప్రపంచంలో ఈ పారాగ్లైడింగ్ కావచ్చు, రివర్ రాఫ్టింగ్ కావచ్చు, ఇవన్నీ ఏ దేశానికి పోయినా చాలా ఎక్కువ ఉంటాయండి. ప్రపంచంలో తక్కువ డబ్బులకి దొరికేది ఏదైనా ఉంది అంటే అది నేపాల్లో ఈ యాక్టివిటీస్. సో పోఖ్రాలో మీరు ప్రతి ఒక్క యాక్టివిటీ చేయొచ్చు. దాని గురించి కూడా డీటెయిల్గా నా పాత వీడియోస్లో మెన్షన్ చేశాను, ఒక్కసారి మీరు చెక్ చేయొచ్చు. సో అలాగా మళ్ళీ 3 డేస్ పోఖ్రా చూసుకొని మళ్ళీ సేమ్ అండి, పోఖ్రా నుంచి డైరెక్ట్గా మీరు గోరఖ్పూర్ రావచ్చు. దగ్గర ఒక 8 గంటల జర్నీ ఉంటుంది. అక్కడ నుంచి డైరెక్ట్గా మళ్ళీ ట్రైన్ ఎక్కి హైదరాబాద్, లేదంటే వైజాగ్, లేదంటే విజయవాడ. సో ఇలాగా మీరు రావచ్చు. సో గట్టిగా మాట్లాడితే అండి 15,000 రూపాయల కంటే ఎక్కువ అయిపోదు. ఇంకా కొంచెం ఎక్కువ బాగా ఖర్చు చేస్తేనే 15,000 రూపాయలు, లేదు అంటే 10,000లో కూడా వెళ్ళొచ్చు. మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా, ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి అనే దాని గురించి ఇంకా ఏమైనా ఉన్నా
మీరు డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఇక్కడ కామెంట్ పెట్టొచ్చు. సో దాని గురించి నేను క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ అలాగనే కష్టే ఫలి అంటారండి. సో నేను చాలా కష్టపడుతున్నాను, ఆ విషయం మీ అందరికీ తెలుస్తూనే ఉంటుంది. కానీ ఫలితం కోసం ఆశించట్లేదు. చూద్దాం, నేను నా 100% నాకు వీలైనంత వరకు నేను కష్టపడుతూనే ఉంటాను. చూద్దాం ఏ రోజు నాకు ఫలితం వస్తుందో. బట్ ఎనీహౌ, సో నేపాల్ గురించి, నేపాల్ ట్రిప్ గురించి ఇదండి. సో ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా ఉన్నా కరెక్ట్గా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.